ఒక గ్రామంలో పాడుబడిన ఒక ఇల్లు ఉండేది. అది చాలా సంవత్సరాల క్రితం ఇల్లు. అందులో దయ్యాలు ఉన్నాయని వినికిడి. ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళడానికి సాహసించేవారు కాదు. ఒకరోజు పట్టణం నుండి రమేష్ అనే అబ్బాయి ఆ ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉండేది. గ్రామస్తులు ఆ ఇంట్లో ఏదో ఉందని చెప్పినా రమేష్ పట్టించుకోలేదు. మొదటి రోజు రాత్రి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రెండో రోజు రాత్రి రమేష్ గమనించాడు, బాత్రూమ్ అద్దంలో తన ముఖం కాస్త ఆలస్యంగా కదులుతున్నట్టు ఉంది. అతను నవ్వితే అద్దంలోని ముఖం 2 సెకండ్ల తర్వాత నవ్వింది. అతను భయపడ్డాడు. ఇది నా భ్రమే అయి ఉంటుంది అని అనుకున్నాడు. మూడో రోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అతను కదలకపోయినా అద్దంలో ఉన్న ఆ వ్యక్తి మాత్రం మెల్లగా నవ్వాడు. రమేష్ గుండె గట్టిగా కొట్టుకోసాగింది. అతను వెనక్కి తిరగబోతే అద్దంలో ఉన్నది ఒక్కసారిగా చేతిని పైకి ఎత్తి అద్దం బయటికి రావడానికి ప్రయత్నించింది. అతను అరవడానికి ప్రయత్నించాడు, కానీ గొంతులో నుండి శబ్దం బయటికి రాలేదు. అద్దం చిట్లిపోయింది. గదిలో చీకటి కమ్ముకుంది. తర్వాత రోజు గ్రామస్తులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది. ఎవరూ లేరు. రమేష్ జాడలేదు. కానీ బాత్రూమ్ అద్దంలో ఇప్పుడు రమేష్ నిలబడి ఉన్నాడు. మెల్లగా బయటికి చూస్తూ లోపలికి ఎవరైనా వస్తారేమోనని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.